ఏపీలో బీజేపీ ఒంటరి పోరుకు సిద్ధమైంది. ఏపీలో బీజేపీ ఒంటరి పోరుకు సిద్ధమైంది. జిల్లాల వారీగా ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు బీజేపీ సహా సంఘటన్ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జీ. రాయలసీమకు చెందిన పలువురు ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇక శివప్రకాష్ తో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, సోము వీర్రాజు, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు చర్చిస్తున్నారు. ఇవాళ రేపు జిల్లాల వారీగా ముఖ్య నేతలతో చర్చించి అభ్యర్థుల జాబితా రూపొందించే అవకాశం కనిపిస్తోంది. అభ్యర్థుల లిస్టును కేంద్ర నాయకత్వానికి అందించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. వినాయక్, ఈ రోజు ఉదయం నుంచి కూడా బీజేపీ చాలా కీలకమైన సమావేశాలను రాష్ట్ర పార్టీ కార్యాలయం నిర్వహిస్తోంది. రాష్ట్ర బీజేపీ సహా సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జీ ఆధ్వర్యంలో రాయలసీమ జిల్లాలకు సంబంధించిన ముఖ్య నేతలతోటి జిల్లాల వారీగా ఆయన భేటీ అవుతూ అభ్యర్థులకు సంబంధించి కసరత్తుల కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. దాదాపుగా మనం చూస్తే కనుక రికార్డు స్థాయిలో 3,200 పైగా దరఖాస్తులు అసెంబ్లీకి, అదేవిధంగా పార్లమెంట్ కి సంబంధించి 18,000 పైగా దరఖాస్తులు బీజేపీకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులకు ఎంపికకు సంబంధించి ఆయా జిల్లాలకు సంబంధించిన ముఖ్య నేతలు రాష్ట్ర నేతలతోటి సమావేశమవుతున్నారు. ఇప్పటికే శివప్రకాష్ జీ తోటి రాయలసీమకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఈ విధంగా కొంతమంది ముఖ్య నేతలందరూ కూడా భేటీ ఏ విధంగా ఒంటరి పోరుకు సంబంధించి, అదేవిధంగా ఎక్కడెక్కడ ఏ స్థానంలో ఎవరెవరు పోటీ అనే దాని మీద కూడా వారు క్లారిటీగా శివప్రకాష్ జీతో చర్చించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ దాదాపుగా ఒంటరి పోరు దిశగానే ప్రయాణం చేసినట్టుగా తెలిసింది. ఇప్పటికే ఒకవైపున తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు కూడా ఒక మొదటి దఫా టికెట్లు ప్రకటించిన నేపథ్యంలో బీజేపీలో తీవ్ర అసంతృప్తి రేగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 నియోజకవర్గాల ఒంటరి పోరుతోటి ఒంటరిగా పోటీ చేయాలనేది బీజేపీ డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా కీలకమైన సమావేశం ముఖ్య నేతలతో శివప్రకాష్ జీ నిర్వహిస్తున్నారు. ప్రతి అసెంబ్లీ నుంచి 3 పేర్లు చొప్పున, అదేవిధంగా పార్లమెంట్ నుంచి 3 పేర్లు చొప్పున, మొత్తంగా ఈ విధంగా జాబితా అంటే 25 పార్లమెంట్ సంబంధించి 75 అభ్యర్థులతోటి జాబితా, అదేవిధంగా 175 సంబంధించి అభ్యర్థులు అంటే ఒక్కొక్క అసెంబ్లీ నుంచి 3 జాబితాతోటి ఈ రోజు రేపు చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అదే జాబితాను కేంద్ర నాయకత్వానికి ఇక్కడ శివప్రకాష్ జీ అందించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రాయలసీమకు సంబంధించిన నేతలతో ఇప్పటికే భేటీ ప్రారంభమైంది. వరుసగా ఈ భేటీలు కొనసాగుతాయి. దాదాపుగా ప్రతి జిల్లాకు సంబంధించి ఒక్కొక్క గంట కేటాయిస్తారు. ఆ జిల్లాల్లో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో ఇప్పటికే దరఖాస్తు చేస్తున్న వారిలో అభ్యర్థులు ఎవరెవరు మెరుగైన అభ్యర్థులు ఉన్నారు, అదేవిధంగా ఏ విధమైన పోటీ చేయాలి, అదేవిధంగా వనరులు ఏం కావాలి, ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా సన్నద్ధం అవ్వాలి, ఈ మొత్తం వివరాలన్నింటినీ కూడా వారితో చర్చించడంతో పాటు తుది జాబితాగా 3 పేర్లతోటి ఒక్కొక్క అసెంబ్లీకి ఫైనల్ గా ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. కవిత రైట్, అంటే అభ్యర్థుల లిస్ట్ ను అంటే కేంద్ర నాయకత్వానికి అందించిన నేపథ్యంలో అభ్యర్థుల లిస్ట్ కోసం ఎలాంటి కసరత్తు చేస్తోంది బీజేపీ? నుంచి కూడా బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టార్గెట్ 9 పేరుతోటి కొన్ని పార్లమెంట్ స్థానాల మీద ప్రత్యేకంగా ఫోకస్ చేయడం జరిగింది. ఇప్పుడు గత 2019 ఎన్నికల్లో చూసుకుంటే కనుక అన్ని నియోజకవర్గాలను కూడా బీజేపీ పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు 2024లో కూడా అదే విధంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే భావన మెజార్టీ సభ్యులకు కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ బీజేపీ దీనికి సంబంధించి అన్ని కసరత్తులు కూడా చేస్తున్నట్టుగానే తెలుస్తుంది. ఇప్పటికీ అంటే ఒకవైపు నుంచి జనసేన కానీ మరోవైపున టీడీపీ కానీ బీజేపీ తమతో కలిసి వస్తే చెప్తున్నప్పటికీ కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ అనేక మార్పు చెప్తున్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా అందుకు తగిన అవకాశాలు కనిపించట్లేదు. ఎందుకంటే ఏదైతే బీజేపీతో కలిసి ఉన్నామో మాకు బీజేపీ కలిసి వస్తుందని చెప్పి జనసేన తరఫు నుంచి పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన టికెట్ల ప్రకటన సందర్భంలో కూడా ప్రకటించారు. అయితే ఇక్కడ బీజేపీ ఆ విషయంలో తీవ్రమైన అసంతృప్తి ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా పొత్తు ధర్మాన్ని పాటించకుండా జనసేన తమతో ఉందని మేము పదే చెప్తున్నప్పటికీ కూడా జనసేన మాతో కలిసి రాకుండా టీడీపీ తోటి ఏకపక్షంగా వెళ్లడం, అదేవిధంగా అధిష్టానం నిర్ణయం తీసుకోవాలంటూ కూడా పదే ఇక్కడ బీజేపీ నేతలు చెప్తారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కూడా
కేంద్ర నాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇక్కడ రాష్ట్ర నేతలకు మాత్రం ఒక దిశానిర్దేశం చేసినట్టు కనిపిస్తుంది. స్పష్టంగా 175 నియోజకవర్గాలు, అదేవిధంగా 25 పార్లమెంట్ కి సంబంధించి కసరత్తులు పూర్తి చేసి అభ్యర్థుల జాబితాను 3 పేర్ల చొప్పున అభ్యర్థుల జాబితాను తమకు పంపించాలని ఆదేశించడం. ఇందులో భాగంగానే ఇప్పుడు ఆ కసరత్తులు ప్రారంభం చేస్తుంది. రాయలసీమ జిల్లాకు సంబంధించిన కర్నూలు కావచ్చు, అనంతపురం కావచ్చు, చిత్తూరు కావచ్చు, అదేవిధంగా రాజంపేట, ఈ మొత్తం ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన నేతలందరితో కూడా విడివిడిగా భేటీ అవుతున్నారు. ప్రతి పార్లమెంటు పరిధిలోనూ ముఖ్యమైన నేతలు అంటే ఆయా జిల్లాకు సంబంధించిన 26 జిల్లాలు కూడా ముందు ముఖ్యంగా రాయలసీమ జిల్లాల నుంచి ప్రారంభమైంది. రాయలసీమ జిల్లాల్లో ఉన్న నేతలతో భేటీ అవుతూ వారికి అక్కడ అభ్యర్థులు ఎంతమంది దరఖాస్తు చేస్తారో దరఖాస్తు చేస్తున్న దాంట్లో ఎంతమంది అభ్యర్థులు మెరుగైందని 1:3 కింద అటు అసెంబ్లీకి కావచ్చు, ఇటు పార్లమెంట్ కావచ్చు ఈ జాబితా రూపొందించినట్టుగా తెలుస్తుంది. ఓకే వినాయక్, థ్యాంక్ యూ.